దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ వాక్యంలో ఒక అద్భుతం ఉంది. అదేంటంటే ఈ యొక్క వాగ్దానం వెనక ఒక అద్భుతమైన కారణం ఉంది. అది మనం జాగ్రత్తగా ఒక్కసారి మనం వచనాన్ని మాత్రం జాగ్రత్తగా చూస్తే, అతడు నీటి కాలంలో ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని వాగ్దానం చేస్తూ, అతడు చేయునదంతయు సఫలమగును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరతను అనంటే, యెహోవా ధర్మశాస్త్రము అనుసరించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ఈ రకంగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. స్థిరత్వం, ఫల భద్రత, అలాగే అభివృద్ధి, అలాగే ఆశీర్వాదం. ఈరోజు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఎవరికైతే స్థిరత్వం, ఫలభద్రత, అభివృద్ధి, ఆశీర్వాదం ఉంటుందో వారు చేసే ప్రతివి కూడా ఏమవుతుందో తెలుసా? సఫలమవుతూ ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ఇలా ఆలోచిస్తున్నారేమో, అదేంటి నాకు స్థిరత్వం లేదు, నా ఫలభద్రత అంటే ఫలింపు సరిగా లేదేంటి, ఒకసారి బాగుంటుంది, ఒకసారి మరి హీనంగా ఉంటుంది, ఒక్కొక్కసారి నా జీవితం అభివృద్ధిగా ఉంటుంది, ఒక్కొక్కసారి నీరసించిపోతుంది, ఒక్కొక్కసారి శాపకరంగా ఉంటుంది, ఆశీర్వాదం లేకుండా ఉంటుంది అని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా, ఈ వాగ్దానాన్ని మీరు గమనిస్తే ఇందులో మనకు ఒక అద్భుతమైన సత్యం కనపడుతుంది. అదేంటంటే, ఎవరైతే ఇవి కావాలని కోరుకుంటారో, అంటే ఆశీర్వాదం, అలాగే అభివృద్ధి, అలాగే ఫలభద్రత, స్థిరమైన జీవితం కావాలని కోరుకుంటారో వారు వారి స్థానం ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకోవాలి. పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఈ వాగ్దానం నీ జీవితంలో స్థిరపరచబడాలి, నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే నీ జీవితంలో నువ్వేం చేయాలంటే, నీటి కాలువల యోరన నాటబడినదై, అంటే నీళ్ల ప్రవాహముల యొద్ద మీ యొక్క జీవితం నాటబడిన జీవితంలాగా ఉండేటట్లుగా చూసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులు, చెట్టు నీటి ప్రవాహం ఒడ్డున లేదా నీటి కాలువల ఒడ్డున నాటబడిందనుకో, దానికి ఎప్పుడు కూడా నీటి ఎద్దట అనేది ఉండదు, అది ఎప్పుడు ఎండిపోవడం అనేది ఉండదు. అది ఎల్లప్పుడూ చక్కగా ఫలిస్తూ ఉంటుంది, ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉంటుంది. యోహాను సువార్త 15:4 అంటాడు, మీరు నాలో నిలిచి ఉండండి అని అన్నారు. అంటే మీరు ఆయనలో నిలిచి ఉంటే ఆత్మీయ ఆశీర్వాదం, అలాగే ఆర్థిక ఆశీర్వాదం, అలాగే శారీరక దీవెన, అభివృద్ధి అనేది ఆయనలో నుండి పొందుకుంటారన్న ఉద్దేశంతో నీటి కాలంలో ఎవరైనా నాటబడిన, అంటే నీటి కాలంలో ఒడ్డున ఉన్న మొక్క ఎలాగైతే చక్కగా పచ్చగా ఉంటుందో, నాలో నాటబడిన వారు కూడా మీరు అలా పచ్చగా ఉంటారు అని ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు దేవుడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, సంబంధం కంటే మీ జీవితాల్లో ఆలోచన చేయండి. మీ స్థానం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గ్రహించండి. మేము అందరితో సంబంధం పెట్టుకున్నాం అంటారు, బాగానే ఉంది, అందరితో సంబంధాలు బాగున్నాయి, కానీ మీ స్థానం సరిగా లేదనుకో, మీ జీవితంలో మీ సంబంధాలు వృద్ధవు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అందుకోసమే మీరు దేవునితో సంబంధం పెట్టుకుని సరైన స్థానంలో మీరు ఉంటే, దేవుని యొక్క సన్నిధి అనే స్థానంలో ఉంటే, మీ వేర్లు లోతుగా వెళ్ళి మీరు అభివృద్ధి చూస్తారు, మీరు చేసే ప్రతిదీ సఫలపరచబడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. రెండవది, మీరు ఎప్పుడైతే ఆయన నీటి కాలంలో ఎవరు నాటబడి ఉంటారో, తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు మారిపోతారు, మంచి ఫలాలను ఇస్తారనే విషయాన్ని గ్రహించాలి. ఈరోజు వచ్చిన ఫలాలు, వచ్చిన ఫలింపులు మీకు దూరం అవుతూ ఉంటే, ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎక్కడ మీరు మీ జీవితాల్లో నాటబడుతున్నారో ఆలోచన చేయండి. మీ నాటబడిన స్థితి, మీరున్న స్థితి మార్చుకోగలిగితే మీ జీవితంలో అద్భుతం చూస్తారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, సంసోను అనే వ్యక్తి తన జీవితంలో దేవుడు ఉండమన్న స్థానంలో ఉన్నంతకాలం బలం కలిగి బలవంతుడిగా ఉన్నాడు. స్థానము మారిన తర్వాత బలహీనుడైపోయాడు. ఈరోజు మీ జీవితంలో మీరు ఎంత బలవంతులైనా, స్థానం మారిందా మీరు బలహీనులైపోతారు. అందుకోసమే మీ జీవితంలో మీ అభిరుచులు మారినాయా, మీ యొక్క స్థానం మారిపోద్ది. మీ అభిరుచికి తగ్గట్లుగా మీరు ఉంటారు. మీరు ఎవరిని ప్రేమిస్తారో, ఎవరిని ఇష్టపడతారో, దేన్ని ఇష్టపడతారో, దేన్ని కావాలనుకుంటారో ఆ స్థానంలోనికి మీరు వెళ్ళిపోతారు. దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యాలు మీరు ప్రేమించిన వారైతే దేవుని సన్నిధిలో ఉంటారో, మీరు ఎంత మాత్రం దేవుని మందిరాన్ని కానీ, దేవుని సన్నిధి కానీ, ప్రార్థన కానీ, వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయరు. అప్పుడు మీరు ఏమవుతారో తెలుసా? ఫలించబడతారు. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవిస్తారు. ఎప్పుడైతే లోకాశలు, అలాగే స్నేహితులు, ఈ లోక సంబంధమైన అనుబంధాలు, బంధాలు, అలాగే ఎంటర్టైన్మెంట్ని మీరు ప్రేమిస్తారో, దాన్ని మీరు కోరుకుంటారో, ఆ స్థానంలో ఉండడానికి ఇష్టపడతారో, ఆటోమేటిక్గా దేవుని ఆశీర్వాదాలకు మీరు దూరం అయిపోతారని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు మీరు చేసేది సఫలం అవ్వాలి అని అంటే
ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మీ ఆకు వాడకుండా మీరు చూసుకోండి. మీ ఆత్మీయ జీవితం వాడబారకుండా మీరు చూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. బయట వ్యక్తి క్షీణించినా అంతరంగంగా మనం నూతనంగా మనం ఉన్నప్పుడు మనం ఎంత మాత్రము కూడా మనం ఫలాలు కోల్పోమని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అందుకోసమే ఈ రోజున మీ బలము, మీ యొక్క భద్రత దేవునిలో ఉంటే మీరు ఎంత మాత్రం మీరు జీవితంలో మీరు వాడిపోరనే విషయాన్ని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. కష్టాలు ఉన్నా లోపల దేవుని యొక్క శక్తి మీలో ఉంటే గనక మీరు ఎంత వడబారుతున్నా అని అనిపించిన వెంటనే చిగురు పట్టేస్తారు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది జీవితాల్లో స్థిరము లేని జీవితం, నేటి తరంలో మనం చూస్తున్నాం. ఫలాలు లేని జీవితం, ఆత్మీయ అలసట అనేది కనపడుతూ ఉంది. ఈరోజు అది మీరు సరి చేసుకోగలిగితే మీరు చేసే ప్రతిదీ ఆయన సఫలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులు, అట్టి స్థితి మీకు కావాలంటే సరైన స్థానం, సరైన కాలం, అలాగే వాడిపోయిన జీవితం, అలాగే స్థిరమైన అభివృద్ధి మీకుంటే కనుక మీరు అంచెలంచెలుగా వృద్ధి అవుతారనే విషయాన్ని గ్రహించాలని మీకు మనం చేసిన అంత మాత్రమే కాదు, మీ తలంపులు, మీ యొక్క తపనలు అన్నీ ఆయన నెరవేరుస్తాడు. ఏది కోరుకుంటారో అది జరిగిస్తాడు. అందుకోసమే దుష్టుల ఆలోచన చెప్పు నడువుక అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అనే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మీరు మీ యొక్క జీవితంలో అన్వయించుకుంటూ ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకుంటారో వారు తప్పకుండా అద్భుతమైన ఆశీర్వాదాలు అనిపిస్తారు. మన జీవితంలో దుష్టుల ఆలోచన, అలాగే పాపుల మన మార్గాలు మన జీవితంలో మనం ఉన్నప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడిచినప్పుడు, అలాగే పాపుల మార్గంలో నిలిచినప్పుడు, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చున్నప్పుడు మన జీవితంలో మనం ఎంత మాత్రం ఎదగలేము, మనం ఎంత మాత్రం సఫలం కాలేము. ఇవన్నీ మీరు విడిచిపెట్టగలిగితే ఆయన కార్యాలు మీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలుగా మీరు పొందుకుంటారు. మీరు ఏది తలపెట్టినా ఆయనది మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈరోజు అట్టి కృప మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకు మరి ఈ రోజున ఆయన యొద్ద మీరు ఉండడానికి, ఆయనలో ఉండడానికి సిద్ధపడకూడదు? ఆయనలో ఉండడానికి సిద్ధపడండి. ఈ దినమందు మాత్రమే కాదు, ఈ వారం మాత్రమే కాదు, ఈ సంవత్సరం అంతా ఆయన అద్భుతమైన ఆశీర్వాదం, దీవెన, విజయాన్ని మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. లెట్స్ ప్రే. మా పరమ తండ్రి, నీకు వందనాలైనా వీళ్ళ వాక్యం బిడ్డ యొక్క జీవితంలో మీరు స్థిరపరచండి. అయ్యా, ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి బిడ్డలు ఈ వాక్యం వింటున్నా, యేసు నామములో వారి జీవితంలో ఒక అద్భుతం జరుగును గాక. ఘనమైన కార్యాలు చేయండి. నీకు ముందుగా పూచిమెట్టగల స్థలాన్ని సరళం చేస్తాను. వీళ్ళ యొక్క జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తూ ముందుకు నడిపించండి. ఆశీర్వాదాలకు వారసులు చేయండి ప్రభావ. నీకు ఉన్నాను ఒక ఘనమైన జీవితాన్ని, అద్భుతాన్ని చూసే భాగ్యం ఇచ్చి ముందుకు నడిపించమని ఈ వాక్యాన్ని బిడ్డల యొక్క జీవితంలో మీరు స్థిరపరిచిన ఆయన నీకు వాక్యానుసారంగా చదువుతూ ఆయన జీవిస్తూ ముందుకు సాగిపోతూ అద్భుతమైన విజయాలు, ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా నీలో నిలిచి వారిని సఫలపరుచుకునేటట్లుగా మీరు జీవించే కృప దయచేయమని, అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని తప్పకుండా ఇతరులకు పంచుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.